సో హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఏంటంటే మనము రీజనింగ్ నుంచి జనరల్గా మనకు వచ్చేసి ప్రీవియస్ ఇయర్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని నార్మల్ పద్ధతిలో కాకుండా షార్ట్ కట్స్తో ఏ విధంగా మనం నేర్చుకోవాలి అంటే ఎలా సాల్వ్ చేయాలనేది మనము ఈరోజు చూడబోతున్నాం అనమాట. నార్మల్ పద్ధతిలో చాలా వరకు అందరూ చేయగలరు, బట్ షార్ట్ కట్స్ కొందరు మాత్రమే చేయగలరు అనమాట. కాబట్టి అదే పద్ధతిలో ఇప్పుడు మనం సాల్వ్ చేయబోతున్నాం. కొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనకు రీజనింగ్ అనేది మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కానీ ఈజీగా స్కోర్ చేయడానికి ఉన్నటువంటి ఒక చాలా ఈజీ సబ్జెక్ట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సబ్జెక్ట్లో మనకు అడిగేటువంటి కొన్ని క్వశ్చన్స్ అనమాట, కొన్ని క్వశ్చన్స్ మనం చూద్దాం అవి ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి. షార్ట్ కట్ అనేది కూడా మనం నేర్చుకుందాం అనమాట. అభ్యర్థులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులందరికీ ఎస్ఎన్డీస్ పబ్లికేషన్స్ వారు అందిస్తున్న వింటర్ ఆఫర్స్. ఈ ఆఫర్ డిసెంబర్ 6, 7 మరియు 8 కేవలం 3 రోజులు మాత్రమే. తెలంగాణ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం 699 రూపాయలు మాత్రమే. ఈ ప్యాకేజీలో ఉన్న ప్రత్యేకతలు: ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ వీడియోస్ మరియు అర్థమెటిక్ మరియు రీజనింగ్ ఫ్రీ వర్క్ బుక్ వీడియోస్ ఈ ప్యాకేజ్ లో ఉచితంగా లభించబడును. ఆంధ్రప్రదేశ్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం 699 రూపాయలు మాత్రమే. ఈ ప్యాకేజీలో ఉన్నటువంటి ప్రత్యేకతలు: ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ వీడియోస్ మరియు అర్థమెటిక్ మరియు రీజనింగ్ ఫ్రీ వర్క్ బుక్ వీడియోస్ ఈ ప్యాకేజీలో ఉచితంగా లభించబడును. ఏపీపీఎస్సీ గ్రూప్ 4 ఫుల్ ప్యాకేజ్ 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం 1299 రూపాయలు మాత్రమే. అదనంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 5 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం 1499 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం 1499 రూపాయలు మాత్రమే. ఏపీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 జనరల్ స్టడీస్ ఫుల్ కోర్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం 599 రూపాయలు మాత్రమే. జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం ఫుల్ కోర్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం 899 రూపాయలు మాత్రమే. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి ఫుల్ కోర్స్ 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం 699 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే ప్లే స్టోర్లోంచి ఎస్ఎన్డీస్ పబ్లికేషన్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసుకోగలరు. ఫర్ ఎనీ అదర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ 8070555777 9032064822. ఇక్కడ మనం చూస్తే డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్ అంటే దిశాత్మక పరీక్ష అనేటువంటి చాప్టర్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ని నార్మల్ పద్ధతిలో చేసామనుకోండి, బొమ్మ వేయాలి, తర్వాత వచ్చేసి మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని అప్లై చేయాలి, తర్వాత వచ్చేసి మనము ఆన్సర్ రాబట్టాలన్నమాట. ఖచ్చితంగా టైం అయితే పడుతుందన్నమాట. కాబట్టి నేను నార్మల్ పద్ధతి అయితే ఇక్కడ చెప్పడం లేదు, బట్ డైరెక్ట్గా షార్ట్ కట్తో ఈ క్వశ్చన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఏమంటున్నాడంటే తూర్పుకు అభిముఖంగా ఉన్న వ్యక్తి. ఓకే, ఒక వ్యక్తి తూర్పు వైపు చూస్తూ ఉన్నాడంట. ఓకే, ఒక వ్యక్తి తూర్పు వైపు చూస్తూ ఉన్నాడు. ఓకే, బాగానే ఉంది. తూర్పు దిక్కుగా 30 మీటర్లు నడిచాక అంటే తూర్పు వైపు చూస్తున్నటువంటి వ్యక్తి అదే దిశలో 30 మీటర్లు నడిచాడు. నడిచాక దక్షిణం వైపుకి తిరిగాడంట. ఓకే, దక్షిణం వైపుకి తిరిగి 40 మీటర్లు నడిచాడు. ఆపై పడమడ వైపు 60 మీటర్లు నడిచాడు. అయిన ప్రారంభ స్థానం నుంచి ప్రస్తుతం అతను ఎంత దూరంలో ఉన్నాడు? జనరల్గా మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కానీ మనకు రెగ్యులర్గా కనిపించేటువంటి క్వశ్చన్స్ దిశాత్మక పరీక్షలు అంటే డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్లో కనుక చూసినట్టయితే డిస్టెన్స్ అడుగుతాడు, అంటే దూరం అడుగుతాడు, తర్వాత వచ్చేసి డైరెక్షన్ అడుగుతాడు అనమాట, దిశ కూడా అడుగుతాడు అనమాట. కాబట్టి ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో మనం చూద్దాం. ఇచ్చిన క్వశ్చన్ని చదువుతున్నప్పుడే మనం ఇలా రాసేసుకోవాలి. తూర్పుకు అభిముఖంగా ఉన్నటువంటి వ్యక్తి అంటే ఆ వ్యక్తి ఏ దిశలో చూస్తున్నట్టు? తూర్పు వైపు చూస్తున్నట్టు. కాబట్టి తూర్పు అనేది మనం రాసేసుకుంటాం. అది ఇంగ్లీష్ అయినా కావచ్చు, తెలుగు అయినా కావచ్చు. ఇంగ్లీష్లో అనుకోండి ఈస్ట్ అని తీసుకుంటాం, అంటే లెటర్ ఈ అనేది తీసుకుంటాం. తెలుగులో అనుకోండి తూర్పు కాబట్టి స్టార్టింగ్ అక్షరం మాత్రమే తీసుకుంటే సరిపోతుంది అనమాట. తూర్పు వైపు చూస్తున్నాడు, బాగానే ఉంది. ఆ తూర్పు దిక్కున ఎంత దూరం ప్రయాణం చేశాడు చూడండి, ఇక్కడ 30 మీటర్లు నడిచాడు. 30 మీటర్స్ నడిచాడు అనమాట. కాబట్టి 30 మీటర్స్ నేను ఇక్కడ రాసుకోవాలి. తూర్పు వైపు 30 మీటర్లు నడిచాడు కాబట్టి నేను ఇలా రిప్రజెంట్ చేసుకోవాలి ఇచ్చినటువంటి డేటాని. తర్వాత మనం చూస్తే నెక్స్ట్ కనుక చూసామంటే తర్వాత ఏ దిశలో తను ప్రయాణం చేస్తున్నాడు? దక్షిణం వైపు ప్రయాణం చేస్తున్నాడు. దక్షిణం వైపు ఎంత దూరం ప్రయాణం చేశాడు? తను 40 మీటర్లు ప్రయాణం చేశాడు. దక్షిణం వైపు 40 మీటర్లు ప్రయాణం చేశాడు. నడిచి ఆపై పడమర వైపు తిరిగాడంట. పడమర వైపు తిరిగి 40 మీటర్లు నడిచాడు. పడమర వైపు
60 మీటర్లు, 40 మీటర్లు కాదు 60 మీటర్లు నడిచాడనమాట. సో కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే సో పడమర వైపు అంటే పా అనేది రాసుకుంటున్నాను, 60 మీటర్లని 60 మీటర్లుగానే రాసేసాను. సో ఇప్పుడు మనం ఏం కనిపెట్టాలంటే ప్రారంభ స్థానం నుంచి ప్రస్తుతం అతను ఎంత దూరంలో ఉన్నారు. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ ది లాస్ట్ పాయింట్ వీఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ అవుట్ అనమాట. సో అంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి లాస్ట్ పాయింట్ వరకు మనకు దూరం ఎంత ఉంటుంది అనేది కనిపెట్టాలి. సాధారణంగా ఇలా అడిగినప్పుడు సో కనిష్ట దూరాన్ని కనిపెట్టాలి. ఓకే, అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ని మనం కనిపెట్టాలన్నమాట. అది ఎలా కనిపెడతామో అని చూద్దాం. ఓకే, సో ఇది మనకు షార్ట్ కట్ నెంబర్ 2 అవుతుంది అనమాట. మన కాన్సెప్ట్ ప్రకారం షార్ట్ కట్ నెంబర్ 2 అవుతుంది. సో ఈ షార్ట్ కట్ నెంబర్ 2 ప్రకారం వచ్చేసి మనం చూసినట్లయితే ఇక్కడ ఏదైతే ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటాయో వాటిని ఫస్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ ఈ షార్ట్ కట్ అప్లై చేయాలంటే ఒక చిన్న పాయింట్ మీకు తెలియాలి. సో సేమ్ డైరెక్షన్స్ కనుక ఇచ్చారనుకోండి, సేమ్ డైరెక్షన్స్ కనుక ఇచ్చారు అంటే మనం ఏం చేయాలి అంటే సో యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలంటే డిస్టెన్సెస్ ఇచ్చి ఉంటాడు కదా, ఆ డిస్టెన్సెస్ని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. అదే ఆపోజిట్ డైరెక్షన్స్ ఇచ్చాడనుకోండి, సో ఆపోజిట్ డైరెక్షన్స్ కనుక ఉన్నట్లయితే క్వశ్చన్లో మనం ఏం చేయాలంటే సో డిఫరెన్స్ అనేది తీసుకోవాలి. వేటి మధ్యలో డిఫరెన్స్ తీసుకోవాలి? డిస్టెన్సెస్కి సంబంధించినటువంటి వాల్యూస్ ఉంటాయి కదా, ఆ వాల్యూస్ మధ్యలో మనం వచ్చేసి డిఫరెన్స్ అనేది తీసుకోవాలి, వ్యత్యాసం అనేది మనం తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, తూర్పు దక్షిణం పడమర కనుక తీసుకున్నట్లయితే ఓకే, సో మనకు సో తూర్పు పడమర ఏమవుతాయి? ఒకదానికొకటి వ్యతిరేక దిశలు అవుతాయా లేదా? స్టాండర్డ్ డైరెక్షన్స్ కనుక మనం తీసుకుంటే మామూలుగా దిశలు కనుక చూసుకున్నట్లయితే సో ఇది వచ్చేసి ఏమవుతుంది మనకు ఉత్తరం అయిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఉత్తరము, ఇది దక్షిణం అవుతుంది, ఇది తూర్పు అవుతుంది. ఓకే, సో ఇది పడమర అవుతుంది. ఓకే, సో అవునా కాదా? ఎస్, మనకున్నటువంటి స్టాండర్డ్ డైరెక్షన్స్ ప్రకారము సో తూర్పు ఉత్తరం వచ్చేసి వ్యతిరేక దిశలో. ఓకే, సో తూర్పు పడమర వచ్చేసి వ్యతిరేక దిశలో, ఉత్తరము దక్షిణం వచ్చేసి వ్యతిరేక దిశలో. కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి వ్యతిరేక దిశలను ఫస్ట్ మనం కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. తూర్పు పడమర వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి సో ఆపోజిట్ అంటే ఏంటి? వ్యతిరేక దిశలు అనమాట. వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ దూరాల మధ్య వ్యత్యాసం తీసుకోవాలి. అదే సేమ్ ఓకే, సో ఒకే విధమైనటువంటి దిశ కనుక వచ్చిందనుకోండి, ఆ దూరాల మధ్య ఇంకే మనం కూడికనే చేయాలన్నమాట, కలుపుకోవాలి. సో ఇక్కడ చూడండి, తూర్పు పడమర వ్యతిరేక దిశలు కాబట్టి మనం ఏం చేయాలంటే 30కి 60కి మధ్యలో వ్యత్యాసం తీసుకుంటాము. సో జనరల్గా పెద్ద నంబర్లో నుంచి చిన్న నంబర్ తీసేయాలి కదా. ఎస్, అంటే 60లో నుంచి 30 తీసామనుకోండి, ఎంత మిగులుతుంది? 30 మిగులుతుందనమాట. ఈ 30 అనేది ఏ నంబర్ నుంచి మనం మిగులుతుంది? 60 నుంచి మిగిలిందా, 30 నుంచి మిగిలిందా? ఖచ్చితంగా 60 నుంచే కదా. కాబట్టి 60 వచ్చేసి ఏ దిశకు సంబంధించినటువంటి నంబరు? సో పడమరకు సంబంధించి కాబట్టి మనం పడమర రాసేసుకోవాలి. అంటే మనం ఏదైతే నంబర్స్ మధ్యలో వ్యత్యాసం తీసుకుంటున్నామో ఆ నంబర్స్ నుంచి మనం వ్యత్యాసం తీసుకున్న తర్వాత ఆ నంబరు ఏ దిశకు సంబంధించింది అని చెప్పి మనం డిసైడ్ చేయాలంటే ఏ దిశకైతే పెద్ద నంబర్ ఉంటుందో సో ఆ దిశను మనం తీసుకోవాలి. ఇక్కడ 60 అనేది పడమర కాబట్టి ఇక్కడ మిగిలినటువంటి 30 అనేది పడమరకు సంబంధించింది అవుతుందన్నమాట. ఓకే, సో తర్వాత ఈ రెండు మనము ఓకే సో కంప్లీట్ చేసాం. షార్ట్ కట్ ప్రకారము ఈ రెండింటికైతే మనం ఆపరేషన్ అనేది కంప్లీట్ చేసాం. తర్వాత ఏంటి? సో దక్షిణం ఉందన్నమాట. సో దక్షిణము 40 తీసుకున్నాం, బాగానే ఉంది. సో జనరల్గా మనకున్నటువంటి షార్ట్ కట్ ప్రకారము ఓకే, సో ఒక్కొక్కసారి ఒకే దిశ మాత్రమే మిగిలిపోతుంది, ఒక్కొక్కసారి 2 దిశలు మిగులుతాయి అనమాట. ఎప్పుడైతే 2 దిశలు మిగులుతాయో ఓకే, సో మీరు ఇండైరెక్ట్గా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే 2 దిశలు ఇలా మిగిలినప్పుడు మనం వచ్చేసి ఇక్కడ చూడండి, పడమర అనేది ఒక దిశ, దక్షిణం అనేది ఒక దిశ, ఈ రెండు వేరు కదా. సో ఒకే దిశలు కాదు, సేమ్ డైరెక్షన్స్ కాదు, తర్వాత ఆపోజిట్ డైరెక్షన్స్ కూడా కాదనమాట, వ్యతిరేక దిశలు కూడా కాదు. ఇలా మనకు 2 వేరు దిశలు మిగిలిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే సో పైథాగరస్ సిద్ధాంతాన్ని అప్లై చేసుకోవాలి. ఓకే, సో పైథాగరస్ సిద్ధాంతాన్ని అప్లై చేసుకొని మనం దిశని ఓకే తర్వాత డిస్టెన్స్ని కూడా కనిపెట్టాలన్నమాట. సో ఎలా అప్లై చేస్తాము అంటే ఇక్కడ వచ్చేసి పడమర ఉంది, దక్షిణం ఉంది కాబట్టి పడమరకి దక్షిణానికి మధ్యలో ఉన్నటువంటి దిశ అంటే ఏమవుతుంది? సో పడమర దక్షిణానికి మధ్యలో ఉన్నటువంటి సో దిశ అంటే ఏమవుతుంది? ఓకే, సో నైరుతి కదా అవుతుంది. సో కాబట్టి నైరుతి ఇక్కడ మనం తీసుకుంటాం. నైరుతి ఇక్కడ తీసుకుంటా. సో మనకు వచ్చేసి తర్వాత ఈ 2 నంబర్స్ని ఏం చేయాలి? దిశను తీసుకొచ్చాం, ఈ 2 దిశలని కలుపుకున్నప్పుడు లేదా ఆ 2 దిశల నుంచి ఒక దిశను మనం తీసుకురావాలి కదా, ఒక డైరెక్షన్ అనేది తీసుకొచ్చాం, బాగానే ఉంది. ఇప్పుడు ఈ 2 డిస్టెన్సెస్ ఉన్నాయి కదా, దూరాలు ఉన్నాయి కదా, నంబర్స్ ఉన్నాయి కదా, ఈ 2 నంబర్స్ని ఏం చేయాలంటే పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి మనం డిస్టెన్స్ అనేది తీసుకురావాలి. అంటే దీన్ని వచ్చేసి S1గా తీసుకుందాం, దీన్ని వచ్చేసి S2గా తీసుకుంటాం. ఓకే, అంటే ఇది ఒక భుజము, ఇది ఒక భుజం అన్నట్టు మనం తీసుకుందాం అనమాట. ఇప్పుడు మనం ఏం కనిపెట్టాలి? కర్ణాన్ని కనిపెట్టాలి.
కనిపెట్టాలి. ఆ కర్ణమే ఏమవుతుందంటే ప్రారంభ స్థానానికి చివరి స్థానానికి మధ్యలో ఉన్నటువంటి కనిష్ట దూరము లేకపోతే దూరం అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనకు ఫార్ములా ఏమవుతుంది? ఓకే, సో ఈ సూత్రం ప్రకారము, సో పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము, సో కర్ణము ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే భుజము స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అనమాట. S1 అంటే ఓకే, సో ఒక భుజము, S2 అంటే ఇంకొక భుజం అనమాట. సో ఇప్పుడు హెచ్ వాల్యూ మనం కనిపెట్టాలి. హెచ్ వాల్యూ కనిపెట్టాలి అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఈ 30ని 40ని ఈ సూత్రంలో ప్రతిక్షేపించాలి. ఓకే, సో చూడండి, ఈ 30ని 40ని ఇలా చూసారనుకోండి, మీ మైండ్ చాలా గాబరా పడుతుంది అనమాట. అమ్మో 30 స్క్వేర్ ప్లస్ 40 స్క్వేర్ అంటే చాలా టెన్షన్ పడుతుంది. ఓకే, సో మన మైండ్ ఎలా అంటే సో హనుమంతుడు లాంటిది అనమాట. సో దానికి సో నువ్వు చేసే పని చాలా సింపుల్ అని చెప్పారనుకోండి, ఆహా అంతే కదా నేను చేసేస్తానని చెప్తుంది అనమాట. మీరు చేసే పని చాలా పెద్దదిగా చూపించారనుకోండి, అయ్యో నా వల్ల కాదు అని చెప్తుంది అనమాట. కాబట్టి మీరు ఎలా చెప్తారో మీ మైండ్కి, ఓకే, సో దాన్ని బట్టి మీ మైండ్ చాలా ఈజీగా పనిచేస్తుంది. సో చూడండి, 30ని నేను 3లా చూసామనుకోండి, ఏమైనా ప్రాబ్లమా మీకు? ఓకే, నాకైతే ప్రాబ్లం లేదనమాట. సో తర్వాత తీసుకుందాం, 0ని తర్వాత తీసుకుందాం అనమాట. 30ని 3గా చూడండి, 40ని 4గా చూడండి అనమాట. సో 3, 4లు పైథాగరస్, ఓకే, సో పైథాగరస్ ట్రిప్లెట్స్ అని అర్థం. ఓకే, సో 3, 4, 5 ఉంటాయి కదా, ఈ పైథాగరస్ ట్రిప్లెట్స్ కదా. కాబట్టి డిస్టెన్స్ అంటే ఏమొస్తుందంటే 5 వస్తుందని మీరు టక్కుని చెప్పొచ్చు. కొంచెం మ్యాథ్స్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళకి ఇది చాలా సింపుల్ అనమాట. బట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను చెప్తాను. దీన్ని S1గా తీసుకోవాలి, దీన్ని S2గా తీసుకోవాలి. ఓకే, సో నేనేం చేస్తాను అంటే సో 30కి బదులు 3 తీసుకుంటాను, 40కి బదులు 4 తీసుకుంటాను అనమాట. సో చూడండి, ఇప్పుడు 3 స్క్వేర్ చేయండి, సో 4 స్క్వేర్ చేయండి, ఎంత వస్తుంది? సో ఇక్కడ వచ్చేసి మనకు 3 స్క్వేర్ అంటే 9 వస్తుంది, 3 స్క్వేర్ అంటే ఓకే, సో మనకు 9 వస్తుంది, 4 స్క్వేర్ అంటే 16 వస్తుంది. సో దీనికి స్క్వేర్ రూట్ కనిపెట్టామంటే మొత్తం ఎంత వస్తుంది? 25 వస్తుంది అనమాట. సో 25 స్క్వేర్ రూట్ అంటే 5 కదా. సో ఇలా మనం దూరాన్ని కనిపెట్టచ్చు. సో కానీ ఇక్కడ వచ్చేసి మనం సున్నాలు తీసేస్తాం కాబట్టి సున్నాలు అక్కడ పెట్టాలి కదా. ఓకే, సో సున్నాలు పెట్టాలి. సో సున్నాలు తీసేసాం కాబట్టి 0 అక్కడ పెట్టాము. ఎంత అయింది? 5 పక్కన 0 పెడితే సో 3 పక్కన 0 తీసేసాం, 4 పక్కన 0 తీసేసాం. బట్ ఫైనల్గా ఆన్సర్ తీసుకునేటప్పుడు 0 పెట్టాలి. ఓకే, సో ఇది క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు సింపుల్ ట్రిక్స్ అనమాట, అంటే టైం సేవ్ చేసుకోవడానికి, రైట్. సో ఇప్పుడు మన ఆన్సర్ ఎంత అవుతుంది? ఖచ్చితంగా 50 అవుతుంది అనమాట. ఓకే, సో 50 అవుతుంది. ఇక్కడ నేను 50 రాసేస్తాను. ఓకే, సో అంటే ఈ నైరుతి ఏంటి, ఈ 50 ఏంటి అంటే ఇక్కడ మనకు ఈ షార్ట్ కట్ ఎలా అప్లై చేసామో, ఓకే, ఆపోజిట్ దిశలు ఏదైతే ఉంటాయో, డైరెక్షన్స్ ఏదైతే ఉంటాయో ఆ దిశలకు ఉన్నటువంటి దూరాల మధ్య వ్యత్యాసం తీసుకున్నాము, మిగిలినటువంటి దిశను అలానే రాసుకున్నాము. ఈ 2 దిశలు వేరు వేరు దిశలు కాబట్టి అవి సేమ్ కాదు, ఓకే, ఆపోజిట్ కాదు. కాబట్టి ఇలా 2 దిశలు మిగిలితే మనం ఏం చేయాలి? దీన్ని S1గా దీన్ని S2గా తీసుకొని హైపోటెన్యూస్ వాల్యూ కనిపెట్టాలి, కర్ణం వాల్యూ. ఓకే, సో హైపోటెన్యూస్ అంటే హెచ్ కదా. ఓకే, సో కర్ణం కదా, హెచ్ అంటే కర్ణం అనమాట. సో కర్ణము ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అయిపోతుంది. ఆ సూత్రం ప్రకారం మనము ఓకే, సో వాల్యూని కనిపెట్టామంటే డిస్టెన్స్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ డిస్టెన్స్ ఏంటి అంటే స్టార్టింగ్ పాయింట్కి చివరి పాయింట్ మధ్యలో ఉన్నటువంటి దూరం అయిపోతుంది. సో తర్వాత ఇక్కడ నైరుతి వచ్చింది. ఈ నైరుతి ఏంటి అంటే ఓకే, సో ఆ వ్యక్తి యొక్క దిశ ప్రారంభ స్థానాన్ని పరంగా చేసుకొని చూసినప్పుడు ఏ దిశలో ఉంటాడు అనేటువంటి ప్రశ్నకి ఇది ఆన్సర్ అయిపోతుంది అనమాట. జనరల్ క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే ఆ వ్యక్తి తన ప్రారంభ స్థానం నుంచి ఎంత దూరంలో ఏ దిశలో ఉన్నాడు అనే క్వశ్చన్ ఇలా ఇస్తాడనమాట. అంటే ఒకే క్వశ్చన్లో దిశ అడుగుతాడు, డిస్టెన్స్ అంటే దూరం కూడా అడుగుతాడు అనమాట. అలాంటప్పుడు ఈ రెండో షార్ట్ కట్ని అప్లై చేసామంటే ఒకే షార్ట్కి మనకు 2 క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సపరేట్గా మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? సో చాలా సింపుల్గా ఇలా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇంకోటి, ఈ పద్ధతి అర్థమైందంటే మీరు పెన్ను పేపర్ వాడుకోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ మన మైండ్లో క్యాలిక్యులేట్ చేయొచ్చా లేదా? ఎస్. ఓకే, సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రతి క్వశ్చన్కి మనం పెన్ను పేపర్ వాడకూడదు అనమాట. అవసరమైనటువంటి క్వశ్చన్కి వాడాలి, అవసరం లేనటువంటి క్వశ్చన్ని మన మైండ్లోనే సాల్వ్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా చాలా సింపుల్గా చేయొచ్చు. ఇంకో క్వశ్చన్ మనం చూద్దాం. సో తర్వాత క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే గడియారాలు, క్లాక్స్ అనేటువంటి చాప్టర్ నుంచి సో ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. రెగ్యులర్గా అడిగేటువంటి మోడల్స్లో ఇది ఒక మోడల్ అనమాట. అంటే సో ఒక టైం చెప్పేస్తాడు. ఇక్కడ చూడండి, 2 గంటలు మరియు 3 గంటల సమయాల మధ్య ఏ సమయంలో గడియారంలోని 2 ముళ్ళులు ఏకీభవించకుండా ఒకే సరళ రేఖపై వ్యతిరేక దిశలో ఉంటాయి. సో ఒకే సరళ రేఖపైకి ఏకీభవించే సందర్భం ఉంటుంది. 2 ముళ్ళులు, గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు. సో గడియారంలో ఉన్నటువంటి గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు 2 ఒకే సరళ రేఖపై ఉండి ఏకీభవించే సందర్భం ఉంటుంది. సో దాన్ని ఏమంటాం మనం? తాకేటువంటి ఓకే, సో సందర్భం అనమాట. ఓకే, సో తర్వాత వచ్చేసి ఒకే సరళ రేఖ పైన ఉంటాయి కానీ ఒకదాన్ని ఒకటి తాకు వ్యతిరేకంగా ఉంటాయి అనమాట. ఓకే, అంటే ఆ 2 ముళ్ళుల మధ్య 180 డిగ్రీలు కోణం ఉంటుంది. అలాంటి సందర్భం కూడా ఉంటుంది. సో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనకు సమయం ఎంత పడుతుంది అని చెప్పి అడుగుతాడు అనమాట. 2కి 3కు మధ్య ఏ సమయం దగ్గర
ఆ 2 ముళ్ళులు ఒకే సరళ రేఖ పైన ఉంటూ వ్యతిరేక దిశలో ఉంటాయి అంటాడు అనమాట. ఆ ఎగ్జాక్ట్ టైం అనేది మనం కనిపెట్టామంటే మన ఆన్సర్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు 2 షార్ట్ కట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో యాక్చువల్గా మనకు 3 షార్ట్ కట్లు ఉంటాయి, దాంట్లో 2 చెప్తాను అనమాట. సో ఈ 2 ఏంటంటే ఫైనల్ అనమాట, అల్టిమేట్. ఓకే, సో నార్మల్ ప్రొసీజర్ ఉంటుంది, దీనికి 3 షార్ట్ కట్లు ఉంటాయి అనమాట. సో ఈ 3 నేను లాస్ట్ 2 చెప్తాను, ఎందుకంటే టైం చాలా తక్కువ తీసుకునేటువంటి షార్ట్ కట్స్ మాత్రమే నేను చెప్పబోతున్నాను అనమాట. సో ఎక్కువ టైం తీసుకునేటువంటి షార్ట్ కట్స్ అయితే మనకు అవసరం లేదు, ఎందుకంటే టైం సేవ్ చేసుకోవాలి మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఇచ్చినటువంటి టైమ్స్ ఏంటి, 2 గంటల నుంచి 3 గంటలు అనమాట. 2 గంటల నుంచి 3 గంటల మధ్య నేను సమయం కనిపెట్టాలి. ఏ సమయము, ఆ 2 ముళ్ళులు, గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు ఒకదానికొకటి ఒకే సరళ రేఖ పై నుండి వ్యతిరేక దిశలో ఉండేటువంటి సందర్భము ఏ సమయం దగ్గర వస్తుందని కనిపెట్టాలి. సో ఇక్కడ స్టార్టింగ్ అవర్ అనేది ఏంటి ఇక్కడ, మొదటి గంట ఏంటి, 2 గంటలు అనమాట. ఈ 2 అనేది మనకు 6 కన్నా తక్కువ ఉందా, ఎస్. 6 కన్నా తక్కువ ఉందన్నమాట. సో ఈ ఇచ్చినటువంటి ఈ మొదటి గంట ఏదైతే ఉంటుందో దాన్ని మనం బేస్గా తీసుకోవాలన్నమాట. సో దీన్ని బేస్గా తీసుకున్నప్పుడు ఇది 6 కన్నా తక్కువ ఉందా లేదా, ఎస్. సో ఇలాంటి సందర్భంలో చాలా సింపుల్గా మనం ఆన్సర్ చేయాలి అంటే ఏంటి అంటే, సో మనకున్నటువంటి షార్ట్ కట్స్లో లాస్ట్ 2లో నేను లాస్ట్ బట్ 1 చెప్తున్నాను అనమాట. సో తర్వాత వచ్చేసి ఇంకొక షార్ట్ కట్ ఉంటుంది, అది ఇంకా అల్టిమేట్గా ఉంటుంది అనమాట. చాలా సింపుల్, సో చాలా అద్భుతమైనటువంటి షార్ట్ కట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 2 అనేది <6 కాబట్టి మనం సింపుల్గా ఏంటి అంటే ఒక సింపుల్ ఫార్ములా ఉంటుంది అనమాట, n ఇంటూ n+6 ఇంటూ 60/11. సో n+6 ఇంటూ 60/11 అనేటువంటి ఒక సింపుల్, ఈ సింపుల్ ఫార్ములా కనుక మనం ఉపయోగించామంటే ఆన్సర్ అనేది విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది. ఓకే, సో n+6 ఇంటూ 60/11. సో ఇక్కడ n అంటే ఏంటి అంటే ఈ మొదటి గంట ఏదైతే ఉందో అదే n వాల్యూ. ఈ మొదటి గంట ఎంత, 2 + 6 ఇంటూ 60/11 అనమాట. సో చూడండి, 2 + 6 అంటే ఏం చెప్పొచ్చు మనము, సో 2 + 6 అంటే 8 ఇంటూ 6 అంటే ఎంత, సో 4/8 అయిపోతుందా. సో 8 + 60/11. సో యాక్చువల్గా ఈ క్యాలిక్యులేషన్ అంతా మనం చేయకూడదు, జస్ట్ మీకు అర్థం కావడం కోసం నేను చేస్తున్నాను. సో ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా మన మైండ్లో జరిగిపోవాలి. సో ఒకవేళ కష్టమైన నంబర్స్ ఉన్నాయా అప్పుడు మాత్రమే మనం పెన్ను పేపర్ వాడాలి. సో సాధ్యమైనంత వరకు మనం వాడకూడదు అనమాట. సో 8 × 6 అంటే ఎంత అవుతుంది, 8 × 6 = 48. సో అంటే 480 /11. సో మనకు ఆన్సర్ చూడండి ఎలా ఉంది, 2 గంటల 27 7/11 నిమిషాలు, 2 గంటల 28 1/11 నిమిషాలు, 2 గంటల 43 7/11 నిమిషాలు, 2 గంటల 47 5/11 నిమిషాలు. ఈ విధంగా మిశ్రమ భిన్నంలో ఉందా, గంటలు వచ్చేసి మామూలు నంబర్స్గా ఉన్నాయన్నమాట. సో కానీ ఇక్కడ నిమిషాలు చూసామనుకోండి ఎలా ఉంది, ఫ్రాక్షన్లా ఉందా, భిన్న రూపంలో ఉందా. ఇలా ఉన్నప్పుడు మనకు ఈ 480/11 అనేటువంటి ఈ నంబర్ ఏదైతే ఉందో, ఈ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో, ఈ భిన్నం ఏదైతే ఉందో దాన్ని కూడా మనము మిశ్రమ భిన్న రూపంలోకి మనం మార్చాలన్నమాట. సో కాబట్టి ఎలా మారుస్తాం మనము, క్యాన్సిలేషన్ కొట్టి తర్వాత మనం మార్చాలి. సో చూద్దాం ఎలా సింపుల్గా మనం క్యాన్సిల్ కొట్టచ్చో. చూడండి, 11తో మనం క్యాన్సిల్ కొట్టాలి. 11 1 టైమ్స్ తీసుకోండి, ఫస్ట్ 2 తీసుకోండి అనమాట, ఎందుకంటే 4 అనేది 11తో మనం క్యాన్సిల్ కొట్టలేం కదా 4ని. సో కాబట్టి ఇంకొక డిజిట్ మనం తీసుకోవాలి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి, ఎడం వైపు నుంచి. 4 8 తీసుకోవాలి, రెండు డిజిట్స్ తీసుకోవాలి, ఎందుకంటే 4 8 అయినది 48 అవుతుంది. 48 అయిన 11లో మనకు 4 టైమ్స్ పోతుంది అనమాట, 4 సార్లు పోతుంది. సో 11 4 44. ఇప్పుడు 48లో 4 పోయింది, 4 పోతే 48లో ఇంకెంత ఉంటుంది, 4 ఉంటుంది, పక్కన 0 ఉంటుంది కాబట్టి 40 మిగిలినట్టు అనమాట అప్పుడు. సో ఈ 40 అనేది 11లో ఎన్నిసార్లు పోతుంది, సో 11 4లు వచ్చేసి 44, అంటే 40 కన్నా దాటిపోతుంది కాబట్టి 40 కన్నా తక్కువ ఉన్నటువంటి గుణించాన్ని మనం తీసుకోవాలి. సో 11 3లు వచ్చేసి ఎంత అవుతుంది, 11 3ల 33. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ 40లో 33 పోతే ఇంక ఎంత మిగులుతుంది, 7 మిగులుతుంది అనమాట. ఓకేనా. సో ఈ 7 వచ్చేసి ఏమవుతుందంటే మనకు లవంలోకి వచ్చేస్తుంది, ఈ 11 వచ్చేసి మనకు హారంలోకి వచ్చేస్తుంది, ఈ 43 ఉంది కదా, 43 అనేది ఈ ఎడం వైపుకి వచ్చేస్తుంది అనమాట.
ఓకే, సో సింపుల్గా మనం 480 డివైడెడ్ బై 11ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే 43/7/11 రూపంలో రాయొచ్చు అనమాట. సో ఇది నిమిషాల్లో ఉంటుంది, ఎప్పుడు కూడా ఇది నిమిషాల్లో ఉంటుంది, మనకు వచ్చేటువంటి విలువ ఉంది కదా అది నిమిషాల్లో ఉంటుందన్నమాట. సో అంటే అర్థం ఏంటి అంటే 2 గంటల దగ్గర కనుక గడియారాన్ని ప్రారంభించినట్లయితే 2 గంటల దగ్గర గడియారాన్ని ప్రారంభిస్తే వాళ్ళు చెప్తున్నటువంటి కండిషన్ ఏంటి అంటే 2 ముళ్ళులు ఒకే సరళ రేఖపై నుండి వ్యతిరేక దిశలో ఉండాలి అంటే అలాంటి సందర్భం రావడానికి ఎంత టైం పడుతుంది అంటే 43/7/11 నిమిషాల టైం పడుతుంది. ఎప్పుడు గడియారం ప్రారంభించినప్పుడు 2 గంటల దగ్గర ప్రారంభించినప్పుడు. కాబట్టి ఎగ్జాక్ట్గా ఏ టైం దగ్గర ఆ 2 ముళ్ళులు ఏకీభవించకుండా ఒకే సరళ రేఖ పైన ఉంటాయి వ్యతిరేక దిశలో అంటే 2 గంటల 43/7/11 నిమిషాల దగ్గర అని మనము సో చెప్పొచ్చు అనమాట. సో కాబట్టి ఆన్సర్ ఎక్కడుంది, ఏ ఆప్షన్లో ఉంది చూడండి. సో 2 గంటల 43 నిమిషాల 7/11 అంటే ఆప్షన్ 3లో ఉంది. సో కాబట్టి ఈ క్వశ్చన్కి సరైన జవాబు అంటే ఆప్షన్ 3గా మనం తీసుకోవచ్చు. సో సార్ ఇక్కడ క్యాలిక్యులేషన్ ఉంది, చాలా టైం పడుతుంది. ఓకే, సో ఈ షార్ట్కట్లో కూడా మాకు ఇంకా సింపుల్గా ఉన్నటువంటి షార్ట్కట్ ఏదైనా ఉందంటే ఎస్, అద్భుతంగా. ఓకే, సో ఒక షార్ట్కట్ చివరిదనమాట, అల్టిమేట్ అనమాట ఇది. సో ఈ షార్ట్కట్తో మనం ఆన్సర్ చాలా ఈజీగా చెప్పచ్చు. సో ఇక్కడ చూడండి ఒక సింపుల్ పాయింట్ చెప్తాను, దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మనకు సో ఇచ్చినటువంటి ఆన్సర్స్లో గంటలుంటాయి. సో స్టార్టింగ్ నెంబర్ ఏమున్నది, గంటలు అనమాట. సో రెండో నెంబర్ ఏంటి, ఇక్కడ ఒక మిశ్రమ భిన్నం ఉంది. మిశ్రమ భిన్నం అనేది నిమిషాలను సూచిస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా. సో మొదటి ఆప్షన్లో 27/7/11 నిమిషాలు అనమాట. రెండో ఆప్షన్లో 28/1/11 నిమిషాలు, అంటే 2 గంటల 28/1/11 నిమిషాలు అనమాట. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనకు 43/7/11, 47/5/11 ఇట్లా ఉన్నాయి. సో ఈ విధంగా మిశ్రమ భిన్న రూపంలో ఉన్నటువంటి నిమిషాలని మనం టార్గెట్ చేయాలి ఇక్కడ. ఓకే, సో గంటలు ఖచ్చితంగా సో 2 గంటల తర్వాతే మన ఆన్సర్ అనేది ఉంటుంది. ఓకే, అంటే గంటల్లో ఖచ్చితంగా 2 గంటలు అనేది ఉంటుంది. సో తర్వాత నిమిషాల్లో మనకు ఒక సింపుల్ పాయింట్ ఉంది, ఆ సింపుల్ పాయింట్ నేను చెప్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది 27 అనేది ఓకే, సో 2 అంకెలు కలిగి ఉంది. ఇక్కడ లవంలో వచ్చేసి ఒక అంకె ఉంది, హారంలో వచ్చేసి ఒక అంకె ఉందన్నమాట. ఓకే, సో ఒక సంఖ్య ఉందన్నమాట. సో మన షార్ట్ కట్ ఏంటి అంటే సో ఇక్కడ చూడండి ఈ 27లో ఉన్నటువంటి 2 అంకె ఎడమ వైపు నుంచి 2 అంకె గుర్తుపెట్టుకోండి. ఈ నిమిషాలు ఉన్నాయి కదా, నిమిషాల్లో ఉన్నటువంటి సో అంకె కానీ లేకపోతే సంఖ్య కానీ ఏదో ఒకటి అంకె ఉందనుకోండి, ఆ ఒక్క అంకె తీసుకుంటాను అనమాట. సంఖ్య ఉందనుకోండి ఎడమ వైపు నుంచి 2వ అంకె ప్లస్ ఇక్కడ లవంలో ఉన్నటువంటి ఈ అంకె, ఈ రెండింటినీ కలుపుకున్నప్పుడు 10 ఎక్కడైతే వస్తుందో, ఏ ఆప్షన్లో అయితే 10 వస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 7ని కలుపుకోవడం వల్ల మనకు 10 వచ్చిందా, లేదు, అంటే ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సరు కాదు. ఇలాంటి మోడల్కి అనమాట. సో తర్వాత చూడండి ఇక్కడ ఈ 28లో ఉన్నటువంటి 2వ అంకె ఎడమ వైపు నుంచి 2వ అంకె 8, లవంలో ఉన్నటువంటి అంకె 1, ఈ రెండింటినీ కలుపుకుంటే మనకు 10 వస్తుందా, లేదు, అంటే 10 వస్తే ఏ ఆప్షన్లో 10 వస్తుందో అది మన ఆన్సర్ అవుతుంది. సో ఏ ఆప్షన్లో మనకు 10 రాదో అది వచ్చేసి ఇంకే మన ఆన్సర్ కాదనమాట. రెండో ఆప్షన్ కూడా మన ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి 43లో ఉన్నటువంటి 2వ అంకె ఎడం వైపు నుంచి ఇంకే 2వ అంకె 3, సో లవంలో ఉన్నటువంటి అంకె 7, ఈ రెండింటిని కలుపుకుంటే మనకు 10 వస్తుందా లేదా, ఖచ్చితంగా వస్తుంది. సో కాబట్టి ఏ ఆప్షన్లో మనకు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో అదే మన ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ 2 నుంచి 3 ఇవ్వచ్చు, లేకపోతే 4 నుంచి 5 ఇవ్వచ్చు, లేకపోతే 9 నుంచి 10 ఇవ్వచ్చు, లేకపోతే 10 నుంచి 11 ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఈ మోడల్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మనకు ఆన్సర్ చేసే పద్ధతి సో చాలా తక్కువ టైంలో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టేటువంటి పద్ధతి అనమాట. ఓకే, సో ఇది అల్టిమేట్ ఓకే, సో షార్ట్ కట్ అని చెప్పొచ్చు అనమాట ఈ మోడల్కి, రైట్. సో మనం లాస్ట్ చూసాం అనుకోండి, సో సెకండ్ నంబర్ 7, తర్వాత వచ్చేసి 11లో ఉన్నటువంటి నంబర్ కలుపుకుంటే 10 వస్తుందా, లేదు. సో కాబట్టి 4th ఆప్షన్ కూడా మన ఆన్సర్ కాదు. సో ఈ షార్ట్ కట్ని అప్లై చేయడానికి మనకు పెన్ను పేపర్ అవసరమా, అవసరం లేదు. ఓకే, సో అలా అని చెప్పి ప్రతి క్వశ్చన్కి షార్ట్ కట్ అప్లై అవుతుందని చెప్పి ఇంకే నేను చెప్పాను. సో చాలా వరకు ఒక 70 to 80% వచ్చేసి ఇంకే మనకు షార్ట్ కట్స్ పనిచేస్తాయి. సో కాబట్టి సో వాటికి షార్ట్ కట్ అప్లై చేయాలి, మిగతా ఉంటాయన్నమాట. కొన్ని క్వశ్చన్స్కి వచ్చేసి షార్ట్ కట్ పని చేయదు. అక్కడ మనకు కాన్సెప్ట్ చాలా స్ట్రాంగ్గా నేర్చుకుంటాం కాబట్టి
కాన్సెప్ట్తో ఆ మిగతా 30% లేదా 20% సాల్వ్ చేస్తాం. సో మిగతా క్వశ్చన్స్ అన్ని షార్ట్ కట్తో ఆన్సర్ చేస్తాం కాబట్టి మనము చాలా తక్కువ టైంలో ఆన్సర్ చేయగలము. ఓకే, సో కాబట్టి ఈ క్వశ్చన్కి ఫైనల్గా ఈ క్వశ్చన్కి మన ఆన్సర్ అంటే ఆప్షన్ 3గా తీసుకోవచ్చా లేదా? ఎస్. సో తర్వాత మనం ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకు ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ అంటే ర్యాంకింగ్ టెస్ట్ అనేటువంటి చాప్టర్ నుంచి ఒక్క క్వశ్చన్ మనం చూసామంటే, సో చూడండి ఇది కూడా మనకు ప్రీవియస్ ఇయర్స్లో అడిగినటువంటి క్వశ్చన్. సర్టైన్ నంబర్ ఆఫ్ మ్యాన్ సెట్ ఇన్ ఎ రో. సో కొంతమంది ఒక వరుసలో ఉన్నారంట. ఓకే, బాగానే ఉంది. సో జనరల్గా ఈ క్వశ్చన్ని మనం బొమ్మ వేసి ఓకే సో అనాలిసిస్ చేసి మంచిగా ఆలోచించి చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మంచిగా క్వశ్చన్ చదవండి. సర్టైన్ నంబర్ ఆఫ్ మ్యాన్ సెట్ ఇన్ ఎ రో, పీ ఈజ్ ఇన్ 14th ప్లేస్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్. సో ఒక పర్సన్ పి అనేటువంటి ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ 14th ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ అండ్ క్యూ ఈజ్ 7th ప్లేస్ ఫ్రమ్ సో రైట్ సైడ్ అనమాట. 7th ప్లేస్ ఫ్రమ్ సో రైట్ సైడ్ అనమాట. ఓకే, సో రైట్ సైడ్. సో దెన్ 4 men are in between P and Q. ఓకే, సో వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారంట? 4 members ఉన్నారంట. అయితే ఏమడుతున్నాడు ఇక్కడ, దెన్ హౌ మెనీ మెన్ ఆర్ ఇన్ దాట్ రో. ఓకే, సో దీనికి మనం బొమ్మ వేసి మనం అనాలిసిస్ చేసి చేయాల్సినటువంటి అవసరం లేదు. చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. సో డైరెక్ట్గా సో పి అనేటువంటి పర్సన్ లెఫ్ట్ సైడ్ నుంచి 14th ప్లేస్లో ఉన్నాడు. సో లెఫ్ట్ సైడ్ నుంచి పి వరకు ఎంతమంది ఉన్నారు? 14 members ఉన్నారనమాట. సో తర్వాత రైట్ సైడ్ నుంచి కుడివైపు నుంచి క్యూ అనేటువంటి పర్సన్ వరకు ఎంతమంది ఉన్నారు? 7 members ఉన్నారు. ఓకే, సో 7 members ఉన్నారు. మేబీ సో ఐ విల్ టేక్ హియర్ 7 members ఉన్నారు. ఓకే, సో ఈ పీకి క్యూకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? సో ఒక 4 ఉన్నారంట. అయితే మనం లేఖన పెట్టమని చెప్పాడు. సో మొత్తం ఎంతమంది ఉన్నారు ఆ వరుసలో అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. జస్ట్ క్వశ్చన్ని అర్థం చేసుకోండి. సో జస్ట్ మన మైండ్లోని క్యాలిక్యులేట్ చేయొచ్చా లేదా? ఎస్. లెఫ్ట్ సైడ్ నుంచి 14 members ఉన్నారు, రైట్ సైడ్ నుంచి 7 members ఉన్నారు, మధ్యలో వచ్చేసి 4 members ఉన్నారు. కాబట్టి మొత్తం ఎంత అవుతుంది? 18 + 7 అంటే 25 అయిపోతుందా? ఎస్. సో టోటల్ నంబర్ 25 అవుతుంది అనమాట. సో 14 + 4 18, 18 + 7 ఓకే సో 25. సో కాబట్టి ఈ క్వశ్చన్కి మన ఆన్సర్ ఏమవుతుందంటే సో ఆప్షన్ 4 అయిపోతుంది. సో ఈ విధంగా మనం చాలా సింపుల్గా సాల్వ్ చేయడానికి ఓకే సో ప్రయత్నించాలి తప్ప ప్రతి క్వశ్చన్కి పెన్ను ఒక రఫ్ షీట్ ఉందని చెప్పి దాన్ని తెగ వాడేసామంటే మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో వీలైనంత తక్కువ టైంలో మనం ఆన్సర్ చేయాలి కాబట్టి దానికి ఉన్నటువంటి ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ఉన్నటువంటి ట్రిక్స్ అనేది మనం తెలుసుకోవాలి. షార్ట్ కట్స్ నేర్చుకోకపోతే సో టైం వేస్ట్ అవుతుంది. సో అలా అని చెప్పి మనం కాన్సెప్ట్ పక్కన పెడతామా? లేదు. సో కాన్సెప్టే తెలియాలి. కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఉండాలి. సో కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే షార్ట్ కట్స్ ఉంటే సరిపోతుంది అనమాట. సో థ్యాంక్ యూ. మ్యాథ్స్ అనే భయం తొలగించడం ఫస్ట్ మన యొక్క లక్ష్యం అండి. మరి పెన్ యూజ్ చేయకుండా సాల్వ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? 2 వేరు నెలల్లో ఉన్నటువంటి రోజులు అడిగినప్పుడు అన్నమాట. ఇది ఒక ఫేజ్ తీసుకున్నాను. ఇందులో ఈ కలర్ పెయింట్ చేసినవన్నీ కూడా 1857లో కొన్ని వర్గాలు తిరుగుబాటు చేసినప్పుడు ఈ చట్టాలను నిపుణులైన మా ఫ్యాకల్టీ అందించే కెరియర్ గైడెన్స్ వీడియోస్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ అండ్ ఎస్